ప్రైజ్ లార్డ్ షాలోమ్ టు ఎవ్రీవన్. దిస్ ఈజ్ సౌజన్య గ్రేస్. వెల్కమ్ టు సౌజన్య గ్రేస్ యూట్యూబ్ ఛానల్. మరి ఈరోజు చూసినట్లయితే కనుక ప్రియాతి ప్రియమైన వారందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పుణ్యనామమున శుభాభివందనములు. మరి ఈరోజు ఒక మంచి వాక్యంతో నేను మీదకి వస్తున్నానండి. ఏంటంటే కనుక లూకా సువార్త 6వ అధ్యాయం 27వ వచనం. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి. హల్లెలూయా. 100% అండి. ఈ యొక్క వాక్యము వింటున్నప్పుడు కానీ, మనం చదువుతున్నప్పుడు కానీ, మనకి ఎవరైనా చెప్పినప్పుడు కానీ కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇది చేయడం అన్నది విన్నంత ఈజీ కానీ, చూసినంత ఈజీ కానీ కాదు. ఎందుకంటే మనలో క్రీస్తు ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. చాలాసార్లు అనుకుంటుంటాం మనం, ఎట్లా ప్రేమించాలా ఎనిమీస్ని, ఎట్లా ప్రేమించాలా మనం మా మీద ద్వేషం చూపించేవారిని అని. మరి దేవుడు ఎందుకు మనకు ఈ యొక్క వాగ్దానం ఇచ్చినాడంటే, మన జీవితంలో మనం ఎన్నోసార్లు మనల్ని ప్రేమించే వారినే ప్రేమిస్తాం, మనకి మేలు చేసే వారితోనే మనం ఉంటాం, మన వేవ్లెంత్కి మ్యాచ్ అయ్యే వాళ్ళతోనే మనం క్లోజ్గా మూవ్ అవుతాం, హెల్ప్ చేస్తాం, అన్నీ చేస్తామండి. కానీ మనల్ని ద్వేషిస్తున్నారు అని తెలిసిన తర్వాత మనం వారికి చేయాలన్న మనసు కూడా మనకి రాదు. మరి అక్కడే దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు చేయాలి అని. ఎందుకో తెలుసా? అప్పుడే కదా నువ్వు దేవుని యొక్క బిడ్డవి, ఆయన నీలో ఉన్నాడు అని నీ యొక్క స్ట్రెంగ్త్ వారికి తెలిసేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు తెలిసేది. కష్టంలో ఉన్నప్పుడు నిలబడమే కదా గొప్ప. సంతోషంలో ఉన్నప్పుడు ఎవరైనా నిలబడతారు. కష్టంలో ఉన్నప్పుడు నిలబడగలగాలి, ఏదొచ్చినా తట్టుకొని దాన్ని ఓవర్కమ్ అవుతామన్న స్ట్రెంగ్త్ మనలో బిల్డ్ అవ్వాలంటే ఇలాంటి సిచ్యువేషన్స్ చూడాలి. దేవుడు ఎందుకు ఇది ఇచ్చాడంటే, ఇది ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళు ఏదైనా కూడా అచీవ్ చేయగలుగుతారండి. మంచి చేసే వాళ్ళకే మంచి చేసుకుంటూ పోయినప్పుడు నీ యొక్క గ్రేట్నెస్ ఏముంది అక్కడ? నీకు బ్యాడ్ చేసిన వాళ్ళని, నీ మీద గ్రడ్జ్ పెట్టుకున్న వాళ్ళని, నీ మీద జలస్ చూపించే వాళ్ళకి నువ్వు మేలు చేసినప్పుడే ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ నీ నుంచి రీచ్ అవుతుంది. 2 బెనిఫిట్స్ నీకు అవుతాయి. ఒకటి, దేవుడు నీతో ఉంటాడు. 2, మనుషులు కూడా నేను చూసి వారు కూడా మారుతారండి. ఈ యొక్క అనుభవాలు నేర్చుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వాగ్దానం మనకు పెట్టింది. ఇలా చేసినప్పుడే మన జీవితంలో ఇంకా బ్లెస్సింగ్ పొందడానికి చాలా ముందుకెళ్తాం మనం. మన బ్లెస్సింగ్ కొన్ని సందర్భాల్లో హోల్డ్ చేస్తాడు దేవుడు. ఎందుకో తెలుసా? మనలో రెక్టిఫై చేసుకోవాల్సినవి చాలా ఉంటాయి. సో ఈ యొక్క వాగ్దానం వింటున్నారు, మరి విన్న వాళ్ళు ఎవరైతేనేమి ఖచ్చితంగా మీరు దేవుని యొక్క కృపను బట్టి ఇది ఫాలో అవ్వాలని ప్రార్థన చేసుకోండి. బలము, శక్తి కూడా ఆయన ఇస్తాడు. మనకు మించినటువంటి బలం ఆయన దగ్గర ఉందండి. ఖచ్చితంగా ఆయన బలం ఇస్తాడు, మీకు ఆ మనసు ఇస్తాడు. అలాంటి మనసు ఇచ్చినప్పుడు మన మనసులో ఎటువంటి ఇంకా శోధనలు కానీ, ఎటువంటి ఒక డిస్టర్బెన్సెస్ కానీ ఏది ఉండదు. హ్యాపీగా మనము ఒక మంచి మార్గంలో ఉన్నామనేటువంటి ఒక ఆనందం మనకు కలగడంతో పాటు ఇతరులను కూడా మనం ఇన్స్పైర్ చేసేవారుగా ఉంటాం. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడైండును గాక. ఆమేన్.